ఆఫీస్ పోయేస్తా. సరే పోయిరా. హాయ్ బేబీ. తలనొప్పి మోకాలు నొప్పి. హాస్పిటల్కి వెళ్దాం. ఏమైంది డాక్టర్ అంటే కూర్చోండి. మీ పేరేంటి? ధనుష్. ఓకే, ఏమైంది చేసి చెప్పండి. తలనొప్పి మేడం, కొంచెం నీరసంగా ఉంది, మోకాలు నొప్పి. ఇంకా బయట ఫుడ్ ఏమైనా తిన్నారా? చూడండి. తినలే మేడం. ఇంకా ఎక్కడ ఉంటారమ్మా? ఏం పని చేస్తారు మీరు? ఆఫీస్లో పని చేస్తారండి. అదే ఏ వర్క్ చేస్తారండి? ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే, ఫుడ్ బాగా తీసుకుంటున్నారా? అది నీరసంగా కనిపిస్తున్నారు బాగా. మీరేం మీ ఆవిడేం వండగట్టట్లేదా? చెందారండి బాగా. ఇప్పుడైతే కొన్ని బ్లడ్ టెస్ట్ రాస్తాము, అది వచ్చిన తర్వాత చూద్దాము. 2 days అయిన తర్వాత మళ్ళీ రండి. నర్స్ వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకోకండి. ఎప్పుడు వస్తాయి మ్యామ్ రిపోర్ట్స్? 2 days వస్తాయమ్మా, భయపడేది ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా మంచి ఫుడ్ పెట్టండి. దెబ్బలు పడితే బ్లీడింగ్ అవుతుంది, దెబ్బతో క్యూర్ అవుతలేవు. పర్లేదు బ్లడ్ టెస్ట్ అయితే రాసాం కదమ్మా, కొంచెం చూద్దాము. రిపోర్ట్స్ని బట్టి మనం ఏదైనా మెడిసిన్ అన్నా ఏదైనా చూద్దాం. కొంచెం తొందరగా ఇవ్వండి రిపోర్ట్స్. లేదా ఇప్పుడు ఎలా ఉందండి? మెడిసిన్స్ వాడుతున్నారా? వాడుతున్నాము, తగ్గట్లేదు మ్యామ్. అట్లానే ఉంది, ఎప్పటిలాగానే ఇస్తామంటున్నారు. ఓకే నర్స్ ఒకసారి ఈ పేషెంట్ రిపోర్ట్స్ వచ్చాయి, తీసుకురా. ఏం లేదమ్మా, అతనికి HIV పాజిటివ్ వచ్చింది. అది ఒక హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఎక్కడ బయట తిరగకుండా చూసుకోనివ్వండి. మీరు బ్లడ్ ఇచ్చినప్పుడైనా ఎక్కడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం చూసుకోండి. ఏం భయపడాల్సిన పని లేదు, కాకపోతే జాగ్రత్తలు తీసుకొని కొంచెం మంచి ఫుడ్ తింటే బాగా ఉండొచ్చు. ఏం లేదంటే మంచి టాబ్లెట్ ఉంటే. ఓకే, నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవి మాత్రం రెగ్యులర్గా వాడండి. మళ్ళీ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఎంబడే హాస్పిటల్. ఏమైనా నాకు అంత కళ్ళు తిరుగుతున్నాయి, ఒకసారి హాస్పిటల్కి చూపించుకోండి. సార్ డాక్టర్కి మీకు ఏమవుతుందో చెప్పండి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు కావాలండి. ఏమైంది, మీరు కడుతున్నారా? ఓకే, టాబ్లెట్స్ ఫుడ్ అన్ని కరెక్ట్ టైంకి తీసుకుంటున్నారా? అన్నీ కరెక్ట్గానే తీసుకుంటున్నా, కానీ ఈ మధ్య ఎందుకో చాలా కళ్ళు తిరుగుతున్నాయి. అన్నీ సరిగా తీసుకున్నా కూడా ఏదైనా జలుబు అలా వచ్చిన త్వరగా తగ్గట్లేదు. నాకు చెప్పండి. బీపీ అయితే కాస్త లోగా ఉంది, చూద్దాము. మీరు అన్ని టెస్టులు చేయించుకున్నారా ప్రెగ్నెన్సీ టైంలో స్టార్టింగ్? కానీ ఏమో మా ఊర్లో ఏమో అంటున్నాను, నాకు ఏదైనా వేరే వ్యాధి వచ్చిందని. ఓకే, కొన్ని టెస్ట్లు అయితే నేను రాస్తాను, అవి చేయించుకోండి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ చూద్దాము. దీనికి బ్లడ్ శాంపుల్ తీసుకోమ్మా. భయపడుతున్నామ్మ, మా ఊర్లో ఏమో అంటున్నారు నా గురించి. ఏం కాదు, ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చింది. హలో డాక్టర్. రా పాప, ఏం పేరు నీ పేరు? శ్రీజ డాక్టర్. ఓకే, ఏమైంది నీకు? బాగా వామిటింగ్ వచ్చేలా ఉంది, నీరసంగా అనిపిస్తుంది డాక్టర్. బయట ఫుడ్ ఏమైనా తిన్నావా? అవును డాక్టర్, తిన్నాను. సరేలే, చూద్దాము. ఇంకేం కడుపు నొప్పి వస్తుందా నీకు? అవును డాక్టర్, చాలా నొప్పి వస్తుంది, అసలు భరించలేకపోతున్నాం. ఓకే, కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే చేద్దాము, దాన్ని బట్టి చూద్దాము. ఏంటో బ్లడ్ ఫుడ్ పాయిజనింగ్ ఉండి ఉంటుంది, తగ్గిపోతుందిలే. ఈ ట్యాబ్లెట్లు అయితే వేసుకో ఇప్పుడు, సరేనా? నందిని వచ్చి తీసుకోమ్మా బ్లడ్ శాంపుల్. అమ్మ బాగా దాహంగా ఉంది, పక్కింటి నేను అడిగి చూస్తాను. అమ్మ కొంచెం నీళ్ళు ఉన్నాయా? తీసుకోండి అమ్మ. వాటర్ ఇవ్వకమ్మా.
అలా చేస్తున్నారు? నాకేం జరిగిందని మీరు ఎందుకలా నన్ను ఒంటరిగా వదిలిపెట్టేస్తున్నారు? అంటే మీకు ఇప్పుడు ఏమైంది అసలు? ఎందుకు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు? అంటే నేను చచ్చిపోతానా నేను ఇప్పుడు? ఎందుకు నన్ను ఎవరు పట్టించుకోరు? కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. నాకు ఇప్పుడు ఏమైపోతుంది? నాకు చాలా భయంగా ఉంది. అసలు నీకేం అవ్వలేదు, ఏం కాదు, నీకేం అవ్వదు, నీకేం అవ్వలేదు, నీకేం అవ్వలేదు అసలు. నీకేం అవ్వలేదు. వాళ్ళు అందరూ ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు, తినడానికి తిండి కూడా ఇవ్వట్లేదు. నాకేదో అంటు రోగం వచ్చిందని ఏదేదో మాట్లాడుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఏం చేయమంటారు? నువ్వు ఇంత భయపడకు, నీకేం అవ్వలేదు. నీకేమైంది? వాళ్ళకు ఈ వ్యాధి గురించి తెలియక వాళ్ళు నీకు అలా ప్రవర్తిస్తున్నారు. నువ్వు వెంటనే ఇప్పుడు ఏం చేస్తావు అంటే హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకో డాక్టర్తో. అప్పుడు నీకు అంతా నయం అవుతుంది. అందరూ ఏమైనా ఎందుకు చూస్తున్నావు? అందరూ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నాకేదో అంటు రోగం వచ్చిందని అనుకుంటున్నాను డాక్టర్. కనీసం మంచినీళ్ళు తిండి కూడా ఇవ్వట్లేదు. ఎవరు నన్ను ముట్టుకోవడానికి అసలు రావట్లేదు. లాస్ట్ వీక్ హాస్పిటల్కి వచ్చావు కదా, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావు కదా డాక్టర్. ఏం పేరు నీ పేరు? హర్షిత డాక్టర్. ఓకే, రిపోర్ట్స్ చెక్ చేశానమ్మా. ఏం లేదు, నీకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందంటే. హెచ్ఐవి అంటే అదేంటి డాక్టర్? నువ్వు ఫస్ట్ టెన్షన్ పడకమ్మా. ఏదైనా వచ్చినప్పుడు మనం ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. హెచ్ఐవి అనేది జస్ట్ ఒక చిన్న రోగం అంతే, అది స్ప్రెడ్ అవ్వదు. కాకపోతే మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని మంచి టాబ్లెట్ చేసుకుంటే అది ఇంకా వ్యాపించకుండా మనం ఆపొచ్చు అంతే. కానీ నువ్వు ఇలా మానసికంగా ఇలా ఇబ్బంది పడితే ఎలా చెప్పండి? చాలా మందికి దీని గురించి తెలియక ఇలా బాధపడుతున్న వాళ్ళని దూరం పెట్టడం, ఇలా ముట్టుకొనేకుండా ఇలా చేస్తారు. కానీ అలా చేయకూడదు. పద మనం చెప్దాం అందరికీ కలిసి. లైంగిక సంబంధాలను పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా హెచ్ఐవి టెస్టులు చేయించుకోవాలి. మనం చేసేటప్పుడు సురక్షితమైన మరియు పరీక్షించబడిన రక్తాన్ని మాత్రమే వాడాలి. హెచ్ఐవి అనేది ఒక అంటురోగం కాదు. ఆ వ్యాధితో బాధపడుతున్న వారిని దూరం పెట్టకండి. తుదులను వ్యాధి సోకిన పరికరాలను పంచుకోవద్దు. అది సోకిన వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని వారికి అలానే ఉంటాం. హెచ్ఐవి సోకిన వారికి అవగాహన పెంచడం మన బాధ్యత. మనం అందరం కలిసి వారికి తోడుతున్నాం. హెచ్ఐవి అనేది ఒక అంటురోగం కాదు. అందరూ దాన్ని ఒక అంటురోగంలా చూసుకుంటూ అందరి బాధపడుతున్న వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు. కానీ మనం అందరికీ అవగాహన ఇవ్వాలంటే ఏంటంటే అది సూదులు ఇంకా పరికరాలు పంచుకోవడం వల్ల ఇంకా లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల జరుగుతుంది. సో మనం అందరికీ ఇది చెప్పాలి ఏంటంటే హెచ్ఐవితో బాధపడుతున్న వ్యక్తులని సమాజం నుంచి దూరం పెట్టకుండా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి.